సీతమ్మను మనవాడ రమ్మని జనక మహారాజు రాజకుమారులందరినీ స్వయంవరానికి పిలిస్తే శివుని ధనుసు నేనంటే నేనెత్తుతా అని బొచ్చడు మంది వచ్చిండ్రు. ఇటు నుంచి రాములవారు, అటు నుంచి రావణాసుడు సుత వచ్చిండు. ఏ గిదెంత ఒంటి చేత్తో లేపుతా అని రావణుడు ఎంత దండలాడినా అస్సలు కాదు. అటెన్క రాముడు వచ్చి అల్కగా లేపి ఇరిచి పడేస్తాడు. సీతమ్మ రాముని మెడల దండేస్తుంది. అట్లా లగ్గమైతుంది. మరి అలా దేవుళ్ళ కళ్యాణం ఎట్లయిందో చూడాలి కదా. చలో భద్రాచలం. భద్రాచలంలో రాములవారి తలవాల సంబరాలు. మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం మా సంబరంగా చేసిండ్రు. ఇంటామెతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ స్వామివారికి పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిండు. చిన్న సీఎం బట్టి సారు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ సారు, కొండా సురేఖ మేడం, సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతకుమార్ మేడం వచ్చిర్రు లగ్గం చూడ. సీతమ్మకు అప్పట్లో రామదాస్ చేపించిన నగలను ఒక్కొక్కటి చూపించుకుంటూ సింగారిచ్చిండ్రు అయ్యవార్లు. ఇక అభిజిత్ లగ్గ ముహూర్తంలో వేద మంత్రాల నడుమ సీతమ్మ మెడలో పుస్తకట్టిండు రామయ్య. అటెనక ముత్యాల తలంబరాల సంబరం బంతులాట. చూస్తానికి 2 గంటలు చాలలేదనుకో రాదుర్రి. అన్నట్టు సీతమ్మ పెళ్లి చీరనేసింది మన సిరిసిల్ల నేతన్నేనుల్లో. దేవుళ్ళ పెళ్లికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి సీతమ్మ వచ్చిండ్రు భక్తులు. రామనామ స్మరణతోని భద్రాచలం అంతా మార్మోగిందనుకో రాదుర్రి. అసలే ఎండలు దంచబట్టే వచ్చిన వాళ్ళకు తిప్పలు కాకుండా నీళ్ళ బాటలు, సల్ల ప్యాకెట్లు, అన్నప్రసాదం పెట్టిండ్రు గుడికాడ. ఇక టెములాడ రాజన్న గుళ్ళ సుధ రాములవారి కళ్యాణం మా సంబరంగా చేసిండ్రు. మంచిర్యాల జిల్లాల చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు స్వామివారికి పట్టుబట్టలు సమర్పించిండు. ఆడ ఈడ అనేం లేదు, ఊరువాడ అంతటా జోరుగా చేసిండ్రు రామయ్య లగ్గం. ఇక అటు పట్నంలో పోటాపోటీగా నడిచిన ఈ శోభాయాత్రలు. ధూల్పేటలో ఎమ్మెల్సీ కవితక్క చాలు చేస్తే గోషామాల నుంచి రాజాబాయి రుజువు చేసిండు. 10 ఏళ్ళ లెక్కనే ధూమ్ ధామ్గా తీసిండ్రు యాత్ర. పోలీసు బందోబస్తు సుధా జోరుగానే పెట్టిండ్రు.